యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆయన ఇరు ప్రక్కల ఇద్దరు దొంగలు అనబడిన నేరస్తుల్ని సిలువ వేశారు. అయితే ఎప్పుడైతే ఆయన మొదటి మాట పలికారో ఒక దొంగ హృదయంలో మార్పు అనేది మొదలైంది. తన హృదయము తెరవబడింది, తన కఠినమైన హృదయము మార్చబడింది. కానీ ఇంకొక దొంగ మాత్రము ఇంకనూ దేవుని దూషించాలని చూస్తూ, నువ్వు క్రీస్తు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అంటే మారిన దొంగ ఏమంటాడంటే, మనం అదే శిక్షా విధిలో ఉన్నాము, మనం చేసిన తప్పుకైతే ఇది తగును, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఇంకనూ నువ్వు దేవునికి భయపడవా అని అంటాడు. అతనిలో ఆ మార్పు రావడానికి గల కారణాలు చూద్దాం. మొదటిగా తన తప్పు తాను తెలుసుకున్నాడు. రెండవదిగా తన తప్పు లేదా తన పాపమును క్షమించి తను రక్షించేది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని గుర్తెరిగాడు. ఆయనను దేవుడిగా ఆయన అంగీకరించాడు. మూడవదిగా తన సహోదరుడు గద్దిస్తుంటే అది తప్పు అని ఖండించాడు. నాలుగవదిగా పరలోక రాజ్యములో నాకు చోటు కావాలని దేవుణ్ణి అడిగి పొందుకున్న వారే ఉన్నారు. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి పాప అయినా సరే ఆయన యొద్దకు వెళ్ళి మన తప్పును మనం ఒప్పుకొని పశ్చాత్తాపడితే ఆయనను సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే ఖచ్చితంగా మనం ఏది అడిగినా సరే అది ఆయన మనకు అనుగ్రహిస్తారు. పరలోక రాజ్యముతో సహా. భూలోకంలో దొంగే కానీ పరలోకంలో పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరణాత.